హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి మనకి థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే నిన్న రాత్రి క్లోజ్ అయితే అయిపోయి మనకి థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ సంబంధించి నిన్న రాత్రి అంటే 21st నైట్‌కి అయితే మనకి క్లోజ్ చేశారు కాబట్టి సో అందరూ అయితే మంచిగా కాల్స్ అయితే పెట్టారైతే అనుకుంటున్నాను. సో ఎవరైతే ఇంకా ఓకే థర్డ్ ఫేజ్‌లో కూడా పెట్టలేదో సో వాళ్ళందరూ అయితే తొందరగా మేనేజ్మెంట్ జాయిన్ అయిపోయింది. ఎందుకంటే మనకి ఫోర్త్ ఫేజ్ అంటూ ఏమి ఉండదనమాట. సో ఈ థర్డ్ ఫేజే మనకి మాపప్ రౌండ్ లేకపోతే స్పెషల్ ఫేజ్ ఇది అనుకోవాలి. ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి అయితే మాత్రం పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఇంకో నెక్స్ట్ ఫేజ్ అంటూ ఏటి ఉండదు. అలాగే దీంతో పాటు మనకి ఈ థర్డ్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఓకే. సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉందనమాట. అయితే సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ గురించి కానివ్వండి, లేకపోతే మనకి నెక్స్ట్ అప్‌కమింగ్ సబ్జెక్ట్స్ ఏమి ఉండబోతున్నాయి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది పారామెడికల్‌లో. సో అలాగే ఫ్యూచర్ స్కోప్ కానివ్వండి. సో ఇలాంటి మేజర్ టాపిక్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఫ్యూచర్ అప్‌కమింగ్ వీడియోస్‌లో మాట్లాడుకోవడం జరుగుతుందనమాట. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో అప్పుడే మీకు మేము చేసిన ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తాయి. సో ఇప్పుడేంటంటే మనకి పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఎప్పుడొస్తుందో చూద్దాము. సో సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చే ముందు మనకి థర్డ్ ఫేజ్‌లోనే ఎన్ని సీట్స్ అనేవి ఫిల్ అయితే అవ్వబోతున్నాయి. అప్రాక్సిమేట్‌గా మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో మనకి ఎన్ని సీట్స్ ఫిల్ అవ్వబోతున్నాయి చూసుకున్నట్లయితే సో అదే మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అనమాట. సో మనకి ఎవరికైతే ఫేజ్ 2లో సీట్ అయితే వచ్చిందో, ఫేజ్ 2లో సీట్ వచ్చి కూడా వాళ్ళు రిపోర్ట్ చేయలేదో వాళ్ళకి సంబంధించి నాట్ రిపోర్టెడ్ లిస్ట్. సో అలాగే మనకి ఫేజ్ 1లో కూడా నాట్ రిపోర్టెడ్ లిస్ట్ రిలీజ్ చేయాలి కానీ రిలీజ్ చేయలేదు మనకి ఫేజ్ 1కి సంబంధించి. సో అలాగే మనకి కొత్తగా కొన్ని కాలేజెస్ కూడా అయితే యాడ్ అయితే అవ్వడం జరిగిందనమాట. సో ప్రతి కోర్సుకు బీపీటీ, ఎంఎల్టీకి సంబంధించి సో కొన్ని కోర్సెస్‌లో ఏయూ రీజియన్‌లో కొన్ని కాలేజెస్, ఎస్‌వి రీజియన్‌లో కూడా కొన్ని కాలేజెస్ అయితే యాడ్ అయితే చేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఇంకా ఫేజ్ 2లో సీట్‌కి అయితే వెళ్ళలేదని చెప్పేసి క్లారిటీ అయితే ఇచ్చారనమాట. సో మనకి ఇవి ఎన్ని సీట్లు ఉన్నాయి అని మనం గాని చూసుకున్నట్లయితే సో ఇక్కడికిక్కడే మనకి 1050 సీట్స్ అయితే మాత్రం ఫిల్ అయితే అవ్వలేదు. సో 1050 సీట్స్ పారామెడికల్ కౌన్సిలింగ్‌లో మన కోసం అయితే వెయిట్ చేస్తున్నాయన్నమాట. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో పెట్టుకున్న వాళ్ళ కోసం ఫిల్ చేయడానికి కాలేజెస్ అయితే చూస్తున్నాయి. అలాగే దీంతో పాటే హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ మాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటు మనకి 30 కెనరీ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ అయితే పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్న వారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో సో నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో. మనకి ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీ యొక్క వెబ్‌సైట్‌లో కూడా మనకి కొత్తగా కాలేజ్‌కి అయితే యాడ్ చేశారు కదా! సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎంఎల్టీకి సంబంధించి అపోలో యూనివర్సిటీలో యాడ్ చేశారు. అలాగే పారామెడికల్ కోర్సెస్ సంబంధించి కూడా కొన్ని సీట్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇలా మనకి 1200 నుంచి 2000 సీట్స్ వరకు కూడా మనకి ఫిల్ అయితే అవ్వబోతున్నాయని చెప్పేసి ఒక అంచనా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనకి 1200 సీట్స్ అయితే మాత్రం పక్కా అయితే ఫిల్ అయితే అవుతాయన్నమాట. 1200 సీట్స్ వచ్చేసరికి మన కోసం వెయిట్ చేస్తున్నాయి. 2000 వరకు కూడా ఈ సంఖ్య అయితే ఉంటుందని చెప్పేసి చాలా కాలేజెస్‌లో ఇంకా సీట్స్ అనేవి ఫిల్ అయితే అవ్వలేదు. ఎస్పెషల్లీ మనకి ఏదైతే కౌన్సెలింగ్ సంబంధించి సీట్స్ ఉంటాయో సో అవి ఇంకా 2, 3 సీట్స్ అనేవి ఈ సెకండ్ ఫేజ్‌లో కూడా ఫిల్ అవ్వలేదని చెప్పేసి అప్డేట్ ఇచ్చారు కాబట్టి సో ఆ సీట్స్ కూడా ఫిల్ చేసి మనకి అప్రాక్సిమేట్‌గా 1200 నుంచి 2000 సీట్స్ వరకు కూడా మనకి ఫిల్ అయితే అవుతాయండి మనకి థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో. అయితే ఈ థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చూసుకున్నట్లయితే వెబ్‌సైట్‌లో అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదనమాట. అలాట్‌మెంట్ ఆర్డర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి. బట్ మనకి ప్రీవియస్‌గా చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ చూసుకున్నట్లయితే వెబ్ ఆప్షన్స్ అయిపోయిన 1 వీక్ టైం అయితే తీసుకున్నారనమాట. సో 1 వీక్ లేకపోతే అంతకన్నా తక్కువ తీసుకున్నారు. కొన్ని కేసెస్‌లో అంతకన్నా ఎక్కువ కూడా తీసుకున్నారు. సో ఏదైనప్పటికీ కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్న డేట్ వచ్చేసరికి మనకి వెడ్నెస్‌డే నుంచి వచ్చే సాటర్‌డే కల్లా కూడా ఎప్పుడైనా సరే ఈ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని అయితే రిలీజ్ చేయొచ్చు. సో అంతకన్నా ముందే రిలీజ్ చేసినా సరే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుంది. బట్ మనకున్న అప్డేట్ ప్రకారంగా లేకపోతే మనకున్న ప్రీవియస్‌గా ఇచ్చిన అంచనా ప్రకారంగా మనకి వెడ్నెస్‌డే నుంచి నెక్స్ట్ వెడ్నెస్‌డే నుంచి నెక్స్ట్ సాటర్‌డే లోపు ఎప్పుడైనా సరే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని అయితే రిలీజ్ చేస్తారు. సో అలాట్‌మెంట్ ఆర్డర్ రిలీజ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో కూడా అయితే ఉంటుంది. సో ఈసారి అదే అలాట్‌మెంట్ ఆర్డర్ లాస్ట్ అనమాట. సో అప్పటికి మీకు సీట్ గాని రాకపోయినట్లయితే మీరు ఈ హ్యాపీగా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయితే అయిపోవచ్చు. మనకి శాస్త్ర కాలేజ్‌లో కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఫిల్ చేస్తున్నారు. సో ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీ ర్యాంక్ గాని, మీకొచ్చిన మార్క్స్ గాని తక్కువ ఉన్నట్లయితే, మీకు కాన్ఫిడెన్స్ గాని లేకపోయినట్లయితే
ఇప్పుడే ఒక మేనేజ్మెంట్ కోటాలో సీట్‌కైతే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. సో, ఎవరైనా సరే శాస్త్రాల్లో కూడా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మనకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో, అక్కడ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికైతే వచ్చి నాకు శాస్త్ర కాలేజ్‌లో అడ్మిషన్ కావాలని చెప్పేసి మీరు నన్ను అడిగినట్లయితే తక్కువ అమౌంట్‌తోనే నేను మీకు శాస్త్ర కాలేజ్‌లో అడ్మిషన్ అనేది ఇప్పించడం జరుగుతుందనమాట. సో, ఇది థర్డ్ ఫేజ్ సంబంధించి మనకి సీట్ రిపోర్ట్‌కి సంబంధించి అప్డేట్ అనమాట. సో, మనకి పారామెడికల్ కౌన్సెలింగ్‌కి సంబంధించి నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో సబ్జెక్ట్స్ ఏవి ఉండబోతున్నాయి. లైక్ బీపీటీకి ఏ సబ్జెక్ట్స్ ఉండబోతున్నాయి. ఫస్ట్ ఇయర్‌లో మన ఏ సబ్జెక్ట్స్ ఉండబోతున్నాయి. ఎంఎల్‌టీకి ఏమి ఉండబోతున్నాయి. అలాగే మనకి ఇతర పారామెడికల్ కోర్సెస్‌లో కూడా సో, టాప్ పాపులర్ కోర్సెస్ లైక్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, రేడియాలజీ సో, ఈ విధంగా ఏదైతే పర్ఫ్యూషన్ టెక్నాలజీ, సో, అనస్థీషియా టెక్నాలజీ ఇలాంటి కోర్సెస్‌లో కూడా సబ్జెక్ట్స్ ఏమి ఉండబోతున్నాయని కూడా మనకి క్లారిటీగా అయితే వీడియోస్ చేయడం జరుగుతుంది. సో, ప్రతి వీడియోలో కూడా మనకి క్లారిటీ అయితే ఇస్తాం ఫ్రెండ్స్. మనకి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది. బీపీటీకి కానివ్వండి, ఎంఎల్‌టీకి కానివ్వండి. సో, మనకి పాస్ మార్క్స్ ఎలాగా, సో, కోర్స్ సంబంధించి కూడా సో, మనకి ఓకే. ఏ టాపిక్స్ ఏంటి, సబ్జెక్ట్స్ సంబంధించి బెస్ట్ బుక్స్ కూడా మనం నెక్స్ట్ వీడియోస్‌లో సజెస్ట్ చేయబోతున్నాం. సో, ఏం చేయాల్సిన అవసరం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. అలా చేస్తేనే మన అప్‌కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకైతే వస్తాయన్నమాట. మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయిపోండి. ఎందుకంటే మీకు ఎన్టీఆర్ వీడియోస్ నుంచి ఏ అప్డేట్ వచ్చినా సరే యూట్యూబ్‌లో ఎక్కడ కూడా చెప్పరు. సో, మనం ఏంటంటే ఎన్టీఆర్ వీడియోస్‌లో వచ్చే ప్రతి అప్డేట్, ప్రతి అడ్మిషన్ కానివ్వండి, ఎగ్జామినేషన్ కానివ్వండి అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానెల్ అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. సో, అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ కూడా అయిపోండి. అప్పుడే మీకు నేను చేసే ప్రతి వీడియో మీ వరకైతే వస్తాయి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.